హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరిష్మాస్ కిచెన్. ఈరోజు అయితే మన కిచెన్లో కేఎఫ్సి చికెన్ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. చికెన్, మైదా, చికెన్ మసాలా, ఎగ్, సాల్ట్, చిల్లీ పౌడర్. ఫస్ట్ అయితే మనం ఈ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇలా ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం మసాలాలన్నీ బాగా పట్టేదానికండి. మొత్తం చికెన్ అయితే ఇలా చేసి పెట్టేసుకోవాలి. దీని తర్వాత మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఏంటి కేఎఫ్సి చికెన్ అని చెప్పి చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి అనుకుంటున్నారా? మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి, అందుకోసం నేను చిన్న పీసెస్ తెప్పించుకున్నాను. ఫస్ట్ దీంట్లో చికెన్ మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్ ఇవైతే వేసేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత బయట తీసుకొని మనం ఎగ్ అయితే తీసుకున్నాం కదా, అది బ్రేక్ చేసి ఒక బౌల్లో తీసుకొని దాన్ని ఇలా బీట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇలా బీట్ చేసి ఎగ్ని పక్కన పెట్టుకొని ఆ బౌల్లో ఉన్న మైదా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. దాని తర్వాత ఒక కప్లో కోల్డ్ వాటర్ తీసుకోవాలి. అలాగా మ్యారినేట్ అయిన చికెన్ అయితే ఎగ్ వాష్లో ముంచేసుకొని దాని తర్వాత ఒక కోటింగ్ అయితే ఇట్లా మైదా అయితే వేయాలి. ఇలా మైదాలో ముంచిన తర్వాత కోల్డ్ వాటర్లో 1 సెకండ్ అలా ముంచి అలా తీసేసుకోవాలండి. అప్పుడే కొంచెం పుల్లగా వస్తుంది. దాని తర్వాత ఇంకోసారి మరి సెకండ్ కోటింగ్ అయితే మైదా వేయాలి. మనం ఇలా చేస్తేనే బాగా పొరల్లాగా వస్తుందండి. కేఎఫ్సి చికెన్ బాగా వస్తుంది, షేప్ కూడా. తప్పకుండా ఇట్లాగైతే చేయండి, బాగొస్తుంది. ఇలాగ మొత్తం అన్నీ ఇలాగ చికెన్ చేసుకొని ఒక పక్క అయితే మన కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే ప్రీహీట్ పెట్టేసుకుందాము. ఆ ప్రీహీట్ అయిన ఆయిల్లో ఒక్కో దాన్ని అయితే విడివిడిగా వేసేసుకోవాలి, లేకపోతే అతుక్కుపోతాయి. ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే ఎగ్లో ముంచిన తర్వాత మైదాలో నుంచి వాటర్లోకి, మళ్ళీ వాటర్ నుంచి సెకండ్ కోటింగ్ మళ్ళీ మైదాలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం జాగ్రత్తగా సిమ్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకుంటే అంతే అండి, హోమ్ మేడ్ కేఎఫ్సి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మనం బయట ఎలా అంటే అలా చేస్తారు, మనం చూడం కదండి. ఇంట్లోనే ఇలా పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే మనం ఇలా కేఎఫ్సి అయితే చేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే అండి, మన కేఎఫ్సి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టమాటో సాస్తో అయితే ఇచ్చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా బయట నుంచి ఇలాగా ఏమైనా కావాలనుకున్నప్పుడు మనం ఇంట్లోనే రెడీ చేసిస్తే పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారండి. చూడండి, దాని కలర్ కానీ సేమ్ అలాగే ఉంటుంది. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే కేఎఫ్సి చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్.